హాయ్ స్టూడెంట్స్, ఇప్పటికి 2 వీడియోస్ అయిపోయినాయి. ఏంటివి? డిఫరెన్షియేషన్ నుంచి. ఒకటేమో ఇంట్రడక్షన్ చేసాం, ఇంకోటి జస్ట్ నార్మల్ ప్రాబ్లం, ఇంకోటి ఇన్వర్స్. నెక్స్ట్ వచ్చేసి లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ మెథడ్ చేద్దాం. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ మెథడ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ if y is equal to log x whole power x, then dy by dx equal to, so lengthy questions. Option is log x whole power x, log of log x plus 1 by log x, log of log x 1 by log x. Option B is log x whole power x, log of log x minus 1 by log x. Option C is minus log of x whole power x, log of log x plus 1 by log x. Option D is minus log x whole power x, log of log x minus 1 by log x, minus 1 by log x. 4 options are lengthy options, but here one shortcut is there. Direct shortcut is there. Shortcut formula is కంట్రిబ్యూటివ్ నార్మల్. చూడండి, లాగరిథం ఫంక్షన్ స్టార్ట్లో ఇంగ్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? లెట్ y ఈక్వల్ టు log x whole power x తీసుకుంటాం, టేకింగ్ log on both sides. log అప్లై చేస్తుంది. log y ఈక్వల్ టు log of log x whole power x. మనకు ఆల్రెడీ ఐడియా ఉంది, log x power n is equal to n into log x. log x power n is equal to n into log. సేమ్ అక్కడ అప్లై చేస్తే ఉంది log y ఈక్వల్ టు log x అంటే x into log of log x, x into log of log x. ఇది డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. రెస్పెక్ట్ టు x అప్లై చేస్తుంది. d by dx of log y is equal to d by dx of x into log of log x. అప్లై చేస్తే u into v మెథడ్ అప్లై చేస్తాం. uv is equal to d by dx of u into v equal to u into dv by dx plus v into du by dx, v into du by dx. ఇక్కడ అప్లై చేస్తే ఇయర్ x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? x ఇంటూ d by dx of log x, log of log x into x, అగైన్ log of log x into 1 by x ప్లస్ log of log x into 1 by x ప్లస్ ఇక్కడ ఇంకోటి చూడాలి, 1 by x వచ్చేసి నెక్స్ట్ ఏం చేస్తాం? log of log x into f dash of x చేస్తే ఉంది 1 అవుతుంది. ఆన్సర్ డైరెక్ట్ ఏం తీసుకోవచ్చు? x గెట్ క్యాన్సిల్, 1 by log x ప్లస్ log of log x. సో మీరు చేయలేదంటారు, log y ఏమవుతుంది? 1 by y into dy by dx. ఓకే, మీరు ఆన్సర్ dy by dx is equal to what? dy by dx is equal to y into log of log x plus 1 by log x. y value is equal to what? log of log x. Option A is the రైట్ ఆన్సర్. లేదు సార్, మాకు షార్ట్ కట్ కన్ఫామ్గా కావాలి, షార్ట్ కట్ మెన్షన్ చేయాలి అంటే షార్ట్ కట్ ఫార్ములా చూడండి. ఇన్ కేస్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అయితే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్, ఐ థింక్ కనబడట్లేదు అనుకుంటా. చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 by ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ log of f of x into g dash of x. ఓకే, log of f of x into g dash of x. ఇది ఫార్ములా,
ఇది యూజ్ చేసి నేను కూడా ఇది ఏంటిదంటే ఫస్ట్ చెప్పిన మెథడ్ ఏంటంటే లెంతీ మెథడ్. ఇన్ కేస్ మీకు ఐడియా కొరకు నెక్స్ట్ ప్రాబ్లం ఈ మనం యూజ్ చేసే ఫార్ములా యూజ్ చేసి మీకు చెప్పేస్తాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ x దెన్ dy by dx ఈక్వల్ టు ఆప్షన్ ఏ ఈస్ y of log of sin x plus x cot x. Option B is y of log of sin x x cot x. Option C is minus y of log of sin x minus x cot x. Option D is minus y of log of sin x plus x cot x. x cot x. సేమ్ క్వశ్చన్. మనకు ఫార్ములా ఏముంది ఇయర్ d by dx ఆఫ్ షార్ట్కట్ ఫార్ములా f of x హోల్ పవర్ g of x. మీరు గుర్తుపెట్టుకో లాగార్థం ఎప్పుడు అప్లై చేస్తాను ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే లాగార్థం చేస్తాం, అంతేగాని ప్రతి పదానికి కాదు. ఓన్లీ ఫంక్షన్ పవర్ ఫంక్షన్. Here f of x whole power g of x, f of x whole power g of x, here g of x into 1 by f of x into f dash of x plus log f of x into g dash of x, f x into g dash of x. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, f of x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఏంటి sin x, g of x ఈజ్ ఈక్వల్ టు వాట్ x. సేమ్ ఫార్ములాలో సబ్మిట్ చేస్తున్నాను నేను. దిస్ ఇస్ ద టోటల్ ఫార్ములా, షార్ట్కట్ ఫార్ములా. లాగార్థం టర్మ్స్ వచ్చినప్పుడు ఓకే. ఇప్పుడు అప్లై చేస్తే ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సైన్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్. అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్, సైన్ ఎక్స్ హోల్ పవర్ ఎక్స్, నథింగ్ బట్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ ఎక్స్ ఇంటూ 1 by f of x 1 by sin x, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ సైన్ ఎక్స్ని ఒకసారి డిఫరెన్షియేషన్, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ కాస్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1. చూడండి ఆన్సర్లో ఎక్కడ కూడా సైన్ ఎక్స్ పవర్ ఎక్స్ లేదు, వై యూజ్ చేసిన వై ఈజ్ ఈక్వల్ టు ఎంత సైన్ పవర్ ఎక్స్, వై ఇంటూ కాస్ బై ఎక్స్, కాస్ బై సైన్ ఈజ్ టాన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ sin x is the answer. Which one is the right? Which one is the suitable one? Log of sin x minus x cot or log of sin x plus x cot x. Sorry, cos x by sin x is cot x. So నేనే మిస్టేక్ చేశాను. cos x by sin x is cot x. Option A is the right one. Same similarly next question చూడండి. లాగార్థం టర్మ్లో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్. d by dx of x power tan x, d by dx of x power tan x. Option A is x power tan x by x plus secant square x into log x. Option B is x power tan x by x minus secant square x into log x. Option C is x power tan x by tan x plus secant square x log x. Option D is x power tan x by tan x minus secant square x into log x. Secant square x into log x. We apply the same formula here. Formula is equal to what? D by dx of f of x whole power gx. Here f of x whole power gx, g of x into 1 by f of x into f dash of x plus log of f of x into g dash of x. మీకు ఫార్ములా ఉంటే ఫార్ములా చేయండి, చెప్తే జనరల్ మీద. here f of x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ x, x ఏమవుతుంది x పవర్ tan x. here g of x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ tan x 1 by f of x value is equal to what x. f dash of x means x in differentiation చేయండి 1 వస్తుంది. log of x,
g dash of x, tan x derivative is secant square x. So here x power tan x into tan x by x plus secant square x into log x. Which one is the right? Option A is the right. Maximum ఇక్కడ ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలానే చేయండి. ఓకేనా? ఇంకా చెప్పవచ్చు ప్రాబ్లమ్స్, ఎన్ని చెప్పుకున్నా ఇదే మెథడ్ కాబట్టి నేను ఏం చేస్తున్నా 3 లాగరిథం ప్రాబ్లం చెప్పుకున్నాం, ఎనఫ్. మ్యాక్సిమం మీరు చేసే అన్ని ప్రాబ్లమ్స్ ఇంతే, ఇందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకేనా? నెక్స్ట్ ఇంప్లిక్ట్ ప్రాబ్లం చేద్దాం. ఇంప్లిక్ట్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 2x square minus 3x plus y plus y square plus x plus 2y minus 8 equal to 0, then dy by dx is equal to option A is 3y minus 4x minus 1 by 2y minus 3x plus 2. Option B is 3y plus 4x plus 1 by 2y plus 3x plus 2. Option C is 3y minus 4x plus 1 by 2y minus 3x minus 2. Option D value is 3y minus 4x plus 1 by 2y plus 3x plus 2. 2y plus 3x plus 2. డిఫరెన్షియేషన్ అంటే ఎక్స్ వై డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ కోఎఫిషియంట్ కలిపేస్తారు. ఇంతకుముందుకే వై ఈజ్ ఈక్వల్ సంథింగ్ అని ఇచ్చాడు. వై ఈజ్ ఈక్వల్ సంథింగ్ అంటే మనకి యాజ్ డి ఐడియా ఉండడానికి ఇచ్చాడు. ఇక్కడ ఏమేవాడు కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 4x మైనస్ 3xy. 3x మైనస్ ఎక్స్ ఇంటూ వై అంటే యూ ఇంటూ వి మెథడ్ అప్లై. యూ ఇంటూ వి మెథడ్ వేస్తే ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డి ఇంటూ వై. చేసి different derivative of 2y square value is 2y dy by dx plus 1 plus 2y derivative of 2y is equal to 2 into dy by dx minus 0 equal to how much? 0. ఇక్కడ చూడండి dy by dx and one side remaining terms and answers. Here applies the 4x without dx ఉన్నాయి plus y minus 3y minus 3 into y minus 3y plus 1. నెక్స్ట్ ఏం చేయండి, dy by dx కామన్ తీస్తాం. dy by dx కామన్ తీస్తే వాల్యూస్ ఆర్ వాట్ minus 3x here plus 2y here plus 2 plus 1 equal to how much? 0. here dy by dx equal to టోటల్ టర్మ్స్ ఆన్ చేస్తే ఏమవుతుంది, ఏ ఆల్రెడీ 1 రాసాం కదా, 1 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ 3y మైనస్ 4x మైనస్ 1 బై ఈ టోటల్ టర్మ్స్ ఆన్ వస్తే minus 3x plus 2y plus 2 is the answer. Which one is the correct answer? I think first one, option A is the right answer. Next question. If ax square plus 2hxy plus by square equal to 0, then dy by dx equal to option A is minus of ax plus hy by hx plus by. B is ax plus hy by hx plus by. Option C is minus of ax plus hy hx plus by. Option D is ax plus hy hx plus b. Simple question, same question. Derivative of ax square is equal to what? 2ax. 2h is the constant term. We write xy is the u into v method apply. u method apply చేస్తే ఏమవుతుంది, x ప్లస్ లో x అవుతుంది dy by dx ప్లస్ y. by square 2b dy by dx equal to 0. సింపుల్ థింగ్. 2ax ప్లస్ 2hy ఎలా 2h into y 2hy ప్లస్ 2hx dy by dx ప్లస్ 2b dy by dx equal to how much? 0. Simply dy by dx is the common term. Remaining values are 2hx plus 2b equal to minus 2ax minus 2hy. Transfer చేస్తే ఉంది dy by dx equal to minus 2 is the common term ax plus hy by here 2 is the common term hx plus b hx plus by. Sorry, here by here also by 2 get cancelled. What is the answer? ax plus hy by hx plus by. Option A is the right answer. Simple question.
the question. If x is equal to a of t plus sin t, y equal to a of 1 minus cos t, if dx by dy is equal to cot p, then p equal to, so we find the p value only. Option A is t, option B is 2t, option C is t by 2, option D is equal to how much? Minus t square. Option D is equal to minus t. సింపుల్ క్వశ్చన్. ఇక్కడ ఎక్స్ వై ఇలా ఎప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్స్ వై ఇచ్చిందంటే రెండు మెథడ్ చేయొచ్చు. ఒకటే ఓన్లీ సింగిల్ మెథడ్. డిఎక్స్ మళ్ళీ ఏమన్నాడు, మళ్ళీ డిఎక్స్ బై డివై బై అన్నాడు. అంటే న్యూమరేటర్ టర్మ్ డినామినేటర్ వీటిని సపరేట్ డిఫరెన్షియేషన్ చేసి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ డిఫరెన్షియేషన్ చేయమని మీనింగ్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే డిఎక్స్ బై డివై రిటర్న్ యాజ్ dx by dt by dy by dt, dx by dt dy by. రీజన్ ఏంటి, మనకు టోటల్ x is the డిపెండెంట్ వేరియబుల్, t is the independent variable, y is the dependent variable, t is the independent variable. That's fine. Okay, here d by dt of a is the constant, but outside rasa t plus sin t by in denominator same similarly dy by dy value is equal to a of 1 minus cos t in place of again d by dt of 1 minus cos t, dt of 1 minus cos t, area of d by dt of t value is equal to how much? 1. d by dt of sin t value is equal to what? Cos t by d by dt of a value a, 1 value is equal to what? 0. Cos t value minus sin t, minus of minus plus sin t. Okay, d value is equal to minus of minus plus sin t. చూడండి a get cancel. మనకు వచ్చింది ఏంటి? 1 plus cos t. 1 plus cos t trigonometry formula is 2 cos square t by 2. 2 cos square t by 2. Sin t, sin 2 theta formula applies. Actually sin 2 theta is equal to what? 2 sin theta cos theta. Same, this is the multiple angle. Submultiple angle is 2 sin theta by 2 cos theta by 2. Here apply the 2 sin theta by 2, sorry, t by 2 cos t by 2, cos get cancelled. So మన క్వశ్చన్ వాల్యూ ఏంటి? dx by dy is equal to how much? What we get here? Cos by sin cot t by 2. Already what is dy by dx is equal to what? Cot p in this question లో ఇచ్చింది cot p. So in place of p what is there? t value. So p is equal to how much? t by 2. Option C is the right answer. పారామెట్రిక్ ఏ ఉన్న సేమ్ మెథడ్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చిండో, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ పవర్ 4t ఇచ్చిండు. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ పవర్ 4t, దెన్ డివై బై డిఎక్స్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు 3π by 4 is. Option A is minus b by a, option B is b by a, option C is a by b, option D is minus a by b, minus a by b. ఇక్కడ ఎగ్జిస్ట్ అయితే సింపుల్గా చూడండి. ఒకటి x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ పవర్ 4t, y ఈజ్ ఈక్వల్ టు b బై 1. మనం ఏం ఫైండ్ dy బై dx ఫైండ్ అవుట్ చేయాలి. అయితే dy బై dx నేను రాస్తున్నాను. dy బై dx రిటర్న్ యాజ్ విత్ రెస్పెక్ట్ టు t కదా, dt by dx by dt. dy by dt value is equal to b. b is the constant, and derivative of sin power 4t is equal to 4 sin cube t. Derivative of sin theta value is equal to what? Cos t by same similarly dx by dt. Derivative of a is equal to a తీసుకున్నాం కాన్స్టెంట్. cos power 4t అంటే ఇది ఏముంది, పవర్లో ఉంది కాబట్టి x power n ఫార్ములా అప్లై చేస్తాం. 4 into cos cube t, again d by dt of cos t. cos t is equal to how much? Sin t. Here 4 get cancel. Okay, 4 get cancel. cos t ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, sin t ఇక్కడ అగైన్ స్క్వేర్ ఎగ్జిస్ట్. మీరు అబ్జర్వ్ చూడండి, cos స్క్వేర్ t కదా, b by a sin స్క్వేర్ t by cos స్క్వేర్ t ఓకే కదా, b by a tan స్క్వేర్ t. ఓకే, tan స్క్వేర్ t వచ్చింది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ b by a tan ఆఫ్ 3π by 4. ఎందుకు సార్ 3/4 అంటే క్వశ్చన్లో ఇచ్చిండు టీటా ఈజ్ ఈక్వల్ 3/4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు b by a. tan 3/4 వాల్యూ ఇస్ 1.
1 వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆర్ చూడండి tan pi minus pi by 4. ఓకే, tan pi minus pi by 180 minus theta is equal to minus tan pi by 4 is equal to how much? Minus 1 whole square. So minus of minus square is కూడా పాజిటివ్ అవుతుంది. ఆన్సర్ ఈస్ బి బై ఏ. ఆప్షన్ బి. సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ కవర్ చేయలేకపోతున్నా, బట్ మెథడ్ మాత్రం కవర్ అయిపోయింది. పారామెట్రిక్ మెథడ్స్ అన్నీ అలాగే చేస్తాం, అవి ఈజీ మెథడ్స్. ఓకే, అందులో క్వశ్చన్ వస్తే అంతకు మించి నేను ఇప్పుడు చెప్పిన మెథడ్లో క్రాస్ అయ్యి రావు, అంటే మారవచ్చు, మల్టిప్లికేషన్లో డివిజన్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ అవి మించి మీకు రావు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సేమ్ పారామెట్రిక్ టైప్ చేసి అనదర్ క్వశ్చన్స్ సేమ్ పారామెట్రిక్ లాగా చేస్తాం, కాకపోతే మీరు మారుతాం, అంటే డెరివేటివ్ ఆఫ్ వన్ ఫంక్షన్ విత్ రెండు ఫంక్షన్. చాలా ఈజీ క్వశ్చన్స్. ద derivative of a power x with respect to sin inverse x is option a power x into log a under root 1 minus x square. Option b is a power x into log a by under root 1 minus x square. Option c is a power x by under root 1 minus x square. Option D is 1 minus a power x by under root 1 minus x square. Under root 1 minus x square. ఇక్కడ చూడండి సేమ్ అదే మెథడ్. ఇక్కడ ఎప్పుడైనా మనం విత్ రెస్పెక్ట్ టు టర్మ్ dy బై dx రాస్తాం, ప్రతిసారి రాస్తాం. బట్ విత్ రెస్పెక్ట్ టు అనే టర్మ్ ఎక్కడ ఉంటుంది? డినామినేటర్లో ఉంటుంది. ఇక్కడ కూడా విత్ రెస్పెక్ట్ టు టర్మ్ అనేది డినామినేటర్లో రాయండి. సింపుల్. ఫస్ట్ అంటే a power x, d by dx ఆఫ్ a power x by d by dx of sin inverse x. సింపుల్ వి రైట్, అంతే. డినామినేటర్లో ఉంటే సరిపోతుంది మనకు. a power x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? a power x ఇంటూ log a. ఓకేనా? sin inverse x వాల్యూ ఈజ్ ఈక్వల్ ఏంటి? 1 by under root x square. సో ఓకే, ఇప్పుడు అప్లై చేస్తే వాల్యూస్ ఏమవుతాయి? a power x ఇంటూ log a ఇంటూ under root 1 minus x square ఇస్ ద ఆన్సర్. ఎందుకు? a by b c by d ఉంటే రాస్తాం అబ్బా, a by b ఇంటూ d by c. సేమ్ సిమిలర్ మెథడ్. ఆప్షన్ ఈస్ ఏ. క్వశ్చన్ ద డెరివేటివ్ ఆఫ్ cos ఇన్వర్స్ 1 minus x square by 1 plus x square with respect to tan inverse of 2x by 1 minus x square is. Option A is 0, option B is 1, option C is 2, option D is equal to 1 by 2. సేమ్ సింపుల్ క్వశ్చన్. సో మనం ఏమనుకున్నాం? ఇది న్యూమరేటర్లో డిఫరెన్షియేషన్ చేయాలి, డినామినేటర్ సేమ్ డిఫరెన్షియేషన్ చేస్తాము. d by dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ 1 minus x square by 1 plus x square by d by dx ఆఫ్ సేమ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square. ఇక్కడ చూడండి టాన్ కాస్ట్లు వచ్చినాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ లోపల tan x cos x చేంజ్ చేస్తాం. మన ఇన్వర్స్ ట్రిగనామెట్రీ థర్డ్ వీడియోలో, ఐ థింక్ థర్డ్ వీడియో అనుకుంటే, అందులో చేసినప్పుడు ఏం చేస్తాం? ఎక్స్ ప్లేస్లో ఏదైనా ఒక ఫంక్షన్ కనుక్కోవాలి. అంటే ఇన్సైడ్ కూడా tan వచ్చేలా, కాస్ ఉంది ఇన్సైడ్ కూడా కాస్ రావాలి, tan ఉంది ఇన్సైడ్ కూడా tan రావాలి. అలా వచ్చేలా నేను ఏం చేస్తానంటే x ఈజ్ ఈక్వల్ tan θ తీసుకుంటాను. θ ఈజ్ ఈక్వల్ వాట్? tan ఇన్వర్స్ x. ఇంకా ఇక్కడ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? 1 minus tan square θ by 1 plus tan square θ. చెప్తాం. tan square θ by 1 plus tan square θ is cos 2θ ఫార్మ్. సేమ్ సిమిలర్లీ 2 tan θ by 1 minus tan square θ is equal to tan 2θ. మీరు అప్లై చేస్తే ఏమవుతుంది? d by dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ cos 2θ. ఓకే, బై ఎందుకంటే 1 minus tan square θ 1 plus tan square θ is equal to cos 2θ. d by dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ tan 2θ. చూడండి tan ఇన్వర్స్ d by dx ఆఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? cos θ గెట్ క్యాన్సిల్ అయితే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2θ. ఇక్కడ కూడా ఏమవుతుంది? 2θ ఎగ్జిస్ట్. d by dt ఆఫ్ 2 ఇస్ ద కామన్ టర్మ్ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. d by dx ఆఫ్ θ వాల్యూ ఎంత? 1. d by dx ఆఫ్ θ వాల్యూ θ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? tan θ. చూస్తే d by dx 2 is the constant, d by dx of theta value is equal to how much? Tan inverse x by 2 is the constant, d by dx of tan inverse x. Overall two common the value is equal to how much? 1. Option B is the right answer. Option B is the right answer. మనకు లాగరిథం ఫంక్షన్స్ వరకు లాగరిథం ఫంక్షన్స్ కంప్లీట్ అయిపోయాయి.
ఇన్వర్స్ కంప్లీట్ అయిపోయాయి. పారామెట్రిక్ నెక్స్ట్ వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్. పారామెట్రిక్ను వన్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ సేమ్, అంటే క్వశ్చన్లు మారచ్చు, అక్కడ అడిగే టర్మ్స్ ఈ కాస్ ఇన్వర్స్ 1 - x సేమ్ మారచ్చు. అవి మారినా కానీ మెథడ్ మాత్రం ఎలాంటి చేంజ్ ఉండదు. ఓకేనా, ఎలాంటి చేంజ్ ఉండదు. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఒకటి ఇన్ఫినిట్ టర్మ్స్ ఒకటి ఉంది, అదొకటి కంప్లీట్ చేసి డిఫరెన్షియేషన్ స్టార్ట్ కంప్లీట్ చేస్తా. కంప్లీట్ అయిపోయాక సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్, పార్షియల్ డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్, రేట్ మెజర్, మ్యాక్సిమం మినిమం. ఓకే, ఇవి కంప్లీట్ అయిపోతే మీకు మ్యాక్సిమం డిఫరెన్షియేషన్ అయిపోతే ఇంటిగ్రేషన్ 2 days 1 dayలో స్టార్ట్ చేస్తా, 1 or 2 days. థ్యాంక్ యూ.